మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. హెటిరోకు భూ కేటాయింపుపై సర్కార్ యూటర్న్. గత ప్రభుత్వ నిర్ణయాన్ని జనవరిలో బ్రేక్. తాజాగా తిరిగి గ్రీన్ సిగ్నల్. సాయి సింధు ట్రస్ట్ కు 15 ఎకరాలు కేటాయింపు. కానామెట్లో ఆసుపత్రి నిర్ణయం కోసం ఎకరానికి 5 లక్షలతో 30 ఏళ్ల పాటు లీజ్. రేవంత్ ప్రభుత్వంపై విపక్ష నేతల ఆగ్రహం. రేవంత్ అన్న ఏమైంది మీకు? అసలు ఏమైనా అయిందా? ఏమైనా అయితే చెప్పండి. లేకపోతే ఈ 3 నెలలనే మీకు ముఖ్యమంత్రి అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయిందా? వీడు పెద్ద దొంగ, వీడు హెట్రో పెద్ద దొంగ. బట్ సాయి ట్రస్ట్ పెద్ద దొంగ ట్రస్ట్. అది ఆ ఒక్క పేదోడిని కూడా సాధించింది లేదు ఇప్పటిదాకా. ఒక్కడికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చింది లేదు. వాడు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకోనికి గత ప్రభుత్వం 11 ఎకరాలు ఇస్తే మీరు ఇంకా 15 ఎకరాలు ఇస్తారా? ఇది ఎక్కడ న్యాయం రేవంత్ అన్న? నాకు అర్థం కాక అడుగుతా. ఎందుకు ఇట్లా తయారైన? ముఖ్యమంత్రి అయినాక అందరు మారిపోతారా? ప్రజల నుంచి దూరంగా పారిపోతారా? అవినీతికే పట్టం కడతారా అని అడగాలుంది మాకు. ఏంది రేవంత్ అన్న ఇది? నాకు అర్థం కాదు. ఈ 15 ఎకరాలు కేటాయించుడండి సాయి సింధు ట్రస్ట్. ఈ సాయి సింధు ట్రస్ట్ లెక్కలు తీస్తే మొత్తము ఈ వీళ్ళ ఐటీ ఎగ్గొట్టనికి పెట్టిన ట్రస్ట్ ఇది. ఈ పార్థసారథి రెడ్డి ఎవడైతే ఉన్నాడో ఆయన కేవలం ఐటీ ఎగ్గొట్టనికి పెట్టినటువంటి ట్రస్టే సాయి సింధు ట్రస్ట్. ఎందుకంటే 8G ఉంటే ట్రస్ట్ ట్యాక్స్ కట్టకర్లే, మనం ట్యాక్స్ తక్కువ అవుతుంది ఎవరైనా డబ్బులు డొనేట్ చేసిన. ఈ ట్రస్ట్ అడ్డుగోలుగా పెట్టుకొని నేను చెప్తున్నా, ఈ హెట్రో కడుతురు కదా, ఇక్కడ హాస్పిటల్ కడుతురు కదా, కానామెట్లో ఆసుపత్రి నిర్మాణం కడుతురు కదా, ఇందులో ఏ ఒక్కడి పేషెంట్ దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నా మీ ట్రస్ట్ సంగతి ఏందో మంచిగా ఉండదు చెప్తున్నా. సాయి సింధు ట్రస్ట్ పెట్టుకొని హాస్పిటల్ కడుతున్నామని చెప్పి 15 ఎకరాలు కొట్టేస్తున్నారు కదా. గత ప్రభుత్వం 11 ఎకరాలు అంటే ఈయన ఏకంగా 15 ఎకరాలు ఇచ్చి చరిత్ర సృష్టించిండు మా రేవంత్ రెడ్డి అన్న. సో మరెందుకు ఇటువంటి పరిస్థితికి వచ్చిండు? ఎట్లా ఇస్తారో చూస్తాం మేము కూడా. ప్రజలారా గిది పరిస్థితి. సో మార్పు కావాలంటే ఈ మార్పు వచ్చింది ఇక్కడ. పార్థసారథి రెడ్డి అనే వ్యక్తి ఎంపీ పెద్ద దొంగ, దొంగలకే దొంగ. ఈ ట్రస్ట్ పెట్టుకున్న పెద్ద గజ దొంగ. సో ఆ గజ దొంగకు ఈయన 15 ఎకరాలు ఇచ్చిండు. దయచేసి తెలంగాణ ప్రజలారా క్వశ్చన్ చేయండి, లేకపోతే ఇట్లనే గదనెత్తుకునేటట్టు ఆ మిగిలిన భూమి కూడా ఏదో కొద్ది గొప్ప ఉంది, గది కూడా మిగలదు. ప్రభుత్వ భూమిని ఏ కోశాన 15 ఎకరాలు ఈ ట్రస్ట్కి కట్టబెట్టిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఎట్లా ఇచ్చిండ్రు అనేది నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవడి ముక్కలు పెట్టడానికి ఇచ్చిండ్రు? ఈడ ఏమంటారు, ఉచిత వైద్యం దొరుకుతుంది ఇక్కడ. ఉచిత వైద్యం దొరుకుతుంది అంటే చెప్పండి. 15 ఎకరాలు కాదు, 25 ఎకరాలు ఇచ్చిన మాకు పర్లే. వీడు ఈ పార్థసారథి రెడ్డి వీడనే మాట్లాడతా దొంగ. ఓకే, ఈ పార్థసారథి రెడ్డి ఆ వెధవ ప్రజల ప్రాణాలతో ఆడతాడు. ఈ కంపెనీలు అడ్డు పెట్టుకొని నాకు మంచి మాటలు వస్తాయి. ఎందుకంటే చిత్తనూరు ఫ్యాక్టరీ కూడా అతందే, ఇథనాల్ ఫ్యాక్టరీ కూడా పార్థసారథి రెడ్డిదే. ఓకే, ఇక ఈయన ఉచిత వైద్యం ఇస్తావా పార్థసారథి రెడ్డి? నేను అడుగుతున్నా, నువ్వు ఉచిత వైద్యం ఇచ్చే దమ్ము నీకున్నదా? ఈ ట్రస్ట్ పేరు పెట్టుకొని నువ్వు భూమి నొక్కేస్తున్నావు, హాస్పిటల్ కడుతున్నావు కదా, కార్పొరేట్ హాస్పిటల్ కడుతున్నావు కదా, దాంట్లో ఒక్క రూపాయి తీసుకున్న బిడ్డ నీ సంగతి చెప్తాం. ఇక ఎక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పొచ్చినా సరే నీ హాస్పిటల్ కుళ్ళగొట్టకపోతే నా పేరు షావేనే కదా, రాసి పెట్టుకో మిస్టర్ పార్థసారథి రెడ్డి.